హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజైతే నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా డే ఎలా జరిగింది అన్నదైతే ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. బాబుకి, మా వారికి, పెద్ద బాబుకి అయితే బాలేదన్నాను కదా! ఈరోజైతే ఇంకా పర్లేదండి. చూడండి కొంచెం అలాగే ఉన్నారు డల్‌గానే. కాకపోతే పర్లేదు. అంతకుముందు మీద బెటర్‌గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఈరోజైతే ఇంక మా వారు పనికి కూడా వెళ్ళలేదు. ఇంక మా చిన్నోడినైతే ఇక్కడ ఆడిస్తున్నాను కొంచెం సేపు కెమెరా ముందుకు తీసుకొచ్చి. కెమెరా ముందుకు తీసుకొస్తే చాలు వాడు ఎంత బాగోకపోయినా సరే ఏదో ఒకలాగా అలా స్మైల్ ఇస్తూ, కొంచెం అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడని చెప్పేసి ఒక వీడియో అయితే తీస్తూ ఉంటాను. నార్మల్‌గా అయినా సరే ఎప్పుడైనా ఏడుస్తున్నాడనుకోండి, వీడియోస్ తీస్తూ ఉన్నాననుకోండి ఆపేస్తాడు ఏడుపు. అంటే నేను ఇంకా అంటే వాడికి టీవీలోకి పెడతాను కదా! అప్పుడు మళ్ళీ వాడు ఏడుస్తే కనిపించాడనుకోండి వాడు చూసుకుంటాడు కదా! అందుకనే అనుకుంటా నాకు తెలిసి ఫోన్‌లో మళ్ళీ ఎప్పుడు వీడియో తీసినా సరే నవ్వుకుంటా, పోజులిస్తా భలే క్యూట్‌గా చేస్తూ ఉంటాడు. వాడిని అసలు చూడలేమండి బాబోయ్! వాడిని చూస్తే నాకసలు భలే నవ్వొస్తది. అసలు మొన్న వారం రోజులైతే నాకు చాలా భయమేసింది. ఎందుకంటే వాడు ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అసలు చిన్న చిన్న వాటిలకి ఏడవడు. అలాంటిది అసలు ఒక 2, 3 డేస్ పాటు మోషన్స్ అవుతూనే ఉన్నాయి. అసలు నోట్లో వేళ్ళు వేసుకుని అలా మంచం మీద పడుకునే ఉంటున్నాడు గానీ అసలు ఏం మాట్లాడడం గానీ అసలు ఏం లేదు అసలు. నార్మల్‌గా చూడడం, ఏడవడం. అమ్మ అమ్మ అని చెప్పేసి మనం ఏమైనా ఇవ్వలేదనుకోండి ఏడవడం. ఇంక ఇవి తప్ప ఏమి చేయలేదు. అసలు నాకైతే చాలా భయమేసింది. మా పెద్దోడైతే అంతేం లేదు కానీ ఈసారి వీడు బాగా విసిగిచ్చేసాడు. అంటే విసిగిచ్చడం అంటే నన్నేం విసిగిచ్చలేదు. వాడంతట వాడే బాగా నీరస పడిపోవడం ఇలా అయితే బాగా బాధ అనిపించింది. మా పెద్దోడైతే అలా ఏం లేదు ఈసారి. పెద్దోడు ఎప్పుడు బాగోకపోయినా సరే బాగా విసిగిచ్చేవాడు. కానీ వాడైతే ఇప్పుడు ఏం చేయలేదు. మందులు వేశాను. వాడికి కొంచెం త్వరగానే రికవరీ అయిపోయింది. వీడికి ఎక్కువ రోజులుంది. మా వారికి కూడా ఒళ్ళు నొప్పులు, వాంతులు మామూలుగా లేదులెండి. మా వారికి కూడా ఒక 2 డేస్ నుండి నరకం చూస్తున్నారు. కానీ ఇప్పుడైతే పర్లేదు. అంతా కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుండి పనులన్నీ కూడా ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. మార్నింగ్ అంతా కూడా పనైతే బయట పని మొత్తము కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా వంటగదిలో పని దగ్గర నుండి అయితే వీడియో స్టార్ట్ చేశాను. మార్నింగ్ వాకిలి ఊడవడం, కల్లాపి కొట్టడం అన్నీ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ పిండి బయట పెట్టాను. ముందు రోజైతే ఇడ్లీకి పప్పు నానబెట్టుకున్నాను. ఒక ఇడ్లీ పాత్ర నిండా ఇడ్లీలు అయితే వేసి పెట్టేసేసాను. ఇంకా పిల్లలు లేచేసరికి టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే చట్నీ కూడా చేసేసుకున్నాను. ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇంకా ఉడికిన తర్వాత మేమైతే టిఫిన్‌లో అన్నీ కూడా చేసేసాము. ఇంకా అక్కడి నుండి చాలాసేపు మళ్ళీ ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు అవన్నీ కూడా కడిగేసుకుని ఇంకా చాలాసేపు కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. తర్వాత రెస్ట్ అంటే ఏం లేదులెండి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ బాబుని స్కూల్‌కి పంపించడము ఇవన్నీ చూసుకుని వాడిని అంతా సరిచేసి మళ్ళీ వాడిని రెడీ చేసి అవన్నీ చేసి మళ్ళీ ఈ ఇడ్లీ తిన్నాం కదా! ఇవన్నీ గిన్నెలు తోముకొని మళ్ళీ చిన్నోడికి స్నానాలు, పెద్దోడికి స్నానాలు అన్నీ కూడా చేసి ఇంక ఇవన్నీ అయ్యేసరికి ఈసారైతే లేట్ అయిపోయింది. ఇంకా అన్నము, కూర అయితే వండుతున్నాను ఇప్పుడు. అన్నం అయితే వండి ఆల్రెడీ పక్కనే పెట్టేసేసాను. ఇంక ఇప్పుడైతే కూర అయితే వండుతున్నాను. దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసేస్తాను కర్రీస్ అన్నీ గూడా. ఎప్పుడైనా సరే ముందే ఫిక్స్ అవుతాను. ఈరోజు ఈ కూర చేద్దాం, ఈరోజు ఈ కూర చేద్దాం అని చెప్పేసి. ఒక్కొక్క రోజు కూరలు లేకపోతే చూసారా, అంటే కూరగాయలు ఏమి ఉండవు చూసారా, అసలు ఏం వండాలో అంతు చిక్కనప్పుడు అసలు భలే అనిపిస్తది. అమ్మో! ఏంటో తలంత బరువుగా, భారంగా ఒక వంటకే ఎలా అనిపిస్తది నాకైతే. ఆడవాళ్ళకి అంటే అన్ని ప్రాబ్లమ్స్ కల్లా ఈ ఈ ప్రాబ్లమ్ అయితే మెంటల్‌గా బాగా అంటే ఏం వంట చేయాలి రోజు రోజుకి ఇదొక ఆలోచన అయిపోయిద్ది. ఇంకా ఈరోజైతే నేను ఎప్పుడు మామూలుగా అయితే అల్లం పేస్ట్ నూరేసుకుని మేము ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేవాళ్ళం. కానీ అలా పెట్టుకోవట్లేదు ఈ మధ్య. అంటే ఇప్పుడు అల్లం కూడా చాలా రేటుగా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు తెచ్చుకొని మేము ఇలా అయితే అంటే చేతితోనే డైరెక్ట్‌గా నూరేసుకొని పెట్టుకుంటున్నాను. చిన్న రోల్ ఒకటి తీసుకుంటే బాగుండిద్దేమో నాకు తెలిసి. నేను ఇది గ్లాస్‌లో వేసేసి పప్పు గుత్తితోనే కొంచెం చిన్నగా అలా నూరేసుకుంటున్నాను. కొంచెం దోసకాయ టమాటా కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వండుకుంటే అసలు దోసకాయ టమాటా కూర వండే రీతిలో ఉంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఒక చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈరోజు నేను అలాగే చేస్తున్నాను. మా వారికి కూడా బాలేదన్నారు కదా! కొంచెం అంటే కొంచెం కారం కారంగా అలా తింటారు. పుల్ల పుల్లగా దోసకాయ కూర అయితే అని చెప్పేసి దోసకాయ కూరనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ దోసకాయ టమాటా కర్రీలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసి వేసుకుంటున్నాను. అలానే చాలా రోజుల నుండి ఒకరైతే నన్ను అడుగుతున్నారు, పిల్లల్ని, ఇంటిని, మీ వారిని అందరినీ ఇలా ఎలా మేనేజ్ చేస్తున్నావు అక్క అని చెప్పేసి. నాకైతే అంతగా ఏమనిపించదు. అంటే నాలో అంత గొప్పగా ఏమీ అనిపించదు. ఎందుకంటే నాకు నేను ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తది. అంటే మార్నింగ్ అంటే ఒక 10, 11 దగ్గర నుండి
పని అయిపోయిన తర్వాత చిన్నోడు నేను ఉంటాం కదా, కొంచెం ఖాళీగానే ఉన్నాను అనిపిస్తుంది. అంటే టైం వేస్ట్ చేస్తున్నానా లేదంటే రెస్ట్ తీసుకుంటున్నానా నాకే అర్థం కాదు. మళ్ళీ 4 ఆర్ 3 వరకు ఖాళీగానే ఉంటాను. అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో లెగుస్తూ ఉంటాను కానీ చాలా వరకు ఖాళీగానే ఉంటాను. ఆ టైంలో కూడా నేను ఏదైనా చేస్తే బాగుండిద్ది అనిపించిద్ది. కానీ మీరందరూ అడుగుతూ ఉంటారు కదా, ఎప్పుడు ఇంతలా కష్టపడుతూ ఉంటావక్క అని చెప్పేసి. అందుకే అని చెప్తున్నాను. నాకేమో అంత కష్టపడుతున్నట్టుగా ఏమీ అనిపించదు. ఇంకా నేను టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నానేమో అనిపిస్తుంది. ఇంకా ఏదైనా పిల్లలున్నప్పుడు, భర్త ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఇలా అయితే ఉండనులేండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అంటే ఖాళీ టైం ఉంటది కదా, అలాంటి టైంలో మాత్రమే అలా ఉంటాను. నార్మల్‌గా అంటే విడిగా అయితే మామూలుగా పిల్లల్ని, మా వారిని అందరిని కూడా మంచిగానే చూసుకుంటాను నా దృష్టిలో. అంటే నేను చెప్పకూడదు ఈ మాట, వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళు నా వీడియోస్‌లో చూడరు కదా, అందుకే చెప్పట్లేదు. అంటే వాళ్ళు వీడియోస్‌లో మాట్లాడరు కదా, అందుకే నేనే మీకు చెప్తున్నాను డైరెక్ట్‌గా. నాకు లైఫ్‌లో ఇలా సింపుల్‌గా సాగిపోవడమే ఇష్టమండి. ఎందుకంటే ఆర్భాటంగా కూడా బతకకూడదు. ఎక్కువ ఎక్కువ ఆలోచనలతో ఏదో హడావిడిగా కూడా బతకకూడదండి. మంచిగా ఇలా మనకి ప్రశాంతంగా లైఫ్ అంతా కూడా సింపుల్‌గా సాగిపోతేనే బావుండిద్ది. ఇప్పుడు నాకు చాలా తక్కువ ఏజే కదా, ఇంకా నా పిల్లలకి ఒక 10 ఇయర్స్ అలా వచ్చేసరికి నాకు 30 ఇయర్స్ అలా వస్తాయి. అప్పటికి మంచిగా మేము ఒక ఇల్లు కట్టుకుని మంచిగా సెట్ అయితే బావుండిద్ది అనుకుంటున్నాను. సెట్ అంటే ఏం లేదులేండి, నార్మల్‌గా వాళ్ళకి బాగా చదివించుకుని వాళ్ళని మంచి స్టేజ్‌లో చూడాలంతే. అంతకు మించి బాగా మేము సంపాదించాలి. నేను ఎప్పుడు చెప్పేది మీకు, అంతకు మించి బాగా సంపాదించాలి, ఏదేదో చేయాలి, మేడలు కట్టాలి అవి ఇవి అని ఏం లేదు. ఏదో మాకు తగ్గినంత దాంట్లోనే ఒక చిన్న ఇల్లు, అలానే మా పిల్లల్ని ఇంకా బాగా చదివించుకోవడం, మాకు ఇంట్లోకి ఇంకా అంతా కూడా మేము అంటే ఒకరిని అడగకుండా మాకు మేము సంపాదించుకుని తింటే చాలు. దేవుడిని అదే కోరుకుంటూ ఉంటానండి నేను ఎప్పుడైనా సరే. మాకు ఆరోగ్యాన్ని ఇవ్వు స్వామి చాలు, మాకు మా రెక్కలున్నాయి, మేము కష్టపడుకుని మేము చేసుకుంటాము ఏదో ఒకటి, మాకు తగినట్టుగా ఇంక మేము అంటే మాకు తగ్గ ఆరోగ్యం మాకివ్వు చాలు, అనారోగ్యం అయితే వద్దు స్వామి మాకున్న పరిస్థితులకి అని అయితే అనుకుంటాను. ఎందుకంటే మనకి ఇప్పుడు హాస్పిటల్స్‌కి వెళ్ళామనుకోండి, అసలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఒక్కొక్కరి పొజిషన్స్. ఎంత ఉండి ఏం లాభమండి, ఒక్క రోగం చాలండి బాబోయ్ మన ఇంటిని తిరగబెట్టేసేయడానికి. అలాంటిది హాస్పిటల్‌కి వెళ్ళకుండా మనంతట మనం ఆరోగ్యంగా బ్రతికితే చాలు. మన రెక్కలే ఉన్నాయి, మనమే ఉన్నాము అనుకుంటాము మేము. మా ఆయనతో అదే అంటూ ఉంటాను నేను. మనమే ఉన్నాము, మన రెక్కలే ఉన్నాయి. కష్టపడినంత కాలం కష్టపడదాము, మంచిగా పిల్లల్ని చూసుకుందాము. మనదేదో మనదయిపోయింది. ఇంక ఇప్పటి నుండి పిల్లల్ని మంచిగా చూసుకోవాలన్నదే మా కోరిక. ఇంకా మేమైతే ఇప్పటి నుండి కాదు, మా పిల్లలు పుట్టిన దగ్గర నుండి ఒక 1 ఇయర్ దగ్గర నుండి బాగా గట్టిగా ఫిక్స్ అయిందైతే ఇదే, పిల్లల్ని బాగా చూసుకోవాలి. చూసుకుంటున్నామో చూసుకోవట్లేదో నాకైతే తెలీదు కానీ వాళ్ళని బాగా చూసుకోవాలి అన్న కోరికైతే ఇంకా ఉంది. ఇంకా బాగా చూసుకోవాలనైతే. వాళ్ళు పెద్దయిన తర్వాత మమ్మల్ని చూస్తారన్న నమ్మకం కూడా లేదు. అలానే పెట్టుకోను కూడా. ఎందుకంటే ఇప్పటి నుండే అనుకుంటాను నేను, నా పిల్లలు నన్ను చూసినా చూడకపోయినా వద్దు, నాకు చూడొద్దు అసలు. అంటే నాకు ఆరోగ్యం బాగున్నంత వరకు నేను నా కాళ్ళ మీద నేనే బతకాలి. మా వారు, నేను మంచిగా ఉంటే చాలు. అంటే ఆరోగ్యంగా మా ఇద్దరికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, మాకు ముసలితనం వచ్చిన దాకా కూడా మేము మంచిగా ఉంటే చాలు. పిల్లల మీద ఆధారపడే బ్రతుకు కూడా మాకొద్దు. మాకు కాళ్ళు చేతులు బాగున్నంత వరకు మంచిగా నేను మా వారు కష్టపడి ఇంకా మా పిల్లలకి ఒక రూపాయి ఇచ్చి వాళ్ళని హ్యాపీగా చూసేలాగా ఉంటే చాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మేము వాళ్ళ దగ్గరే తినడం ఇలాంటివన్నీ కూడా వద్దు. సేమ్ మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత మా కాళ్ళ మీద కూడా మేము నిలబడేటట్టుగా ఉంటే చాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎవ్వరికి మ్యారేజ్ అయిపోతే ఎవరిది వాళ్ళకే సపరేట్ లైఫ్. ఇప్పుడు సమాజంలో చూస్తున్నది అందరిది కూడా ఒకటే కదా. ఎక్కడో ఉంటున్నారు నూటికి కూటికి, అంటే కొంచెం మంది కొంచెం మంచిగా పేరెంట్స్‌ని చూసుకునేవాళ్ళు అలా. అంటే కొంతమందికి మంచి మనసున్నా కూడా అక్కడ పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండట్లేదు. అంటే ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళమనుకోండి, వాళ్ళ పేరెంట్స్‌కి పెట్టాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మేమైనా అంతే కదా, మా దగ్గర మేము చేసుకున్నవన్నీ కూడా మాకే సరిపోదు. ఇంకా మా అత్తయ్య వాళ్ళకి వీళ్ళకి పెట్టాలన్నా కూడా మాకు సరిపోదు కదా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకైనా సరే, అత్తయ్య వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే మా అమ్మ వాళ్ళకైనా ఒక రూపాయి ఏమైనా పెట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా మా దగ్గర అంత స్తోమత లేదు. అందుకే నేను అసలు అమ్మ వాళ్ళకి మాకు కూడా చాలా దూరంగా అయితే ఉంటాము. ఎందుకంటే మనకి సరిపోనప్పుడు ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుండి ఆశించకూడదు. మనం వేరే వాళ్ళకి పెట్టలేము. అంతే కదా. ఏమోలేండి, ఏదో చెప్పేస్తున్నాను కదా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను.
నాకైతే అనిపించిందయితే ఇదేను. మేమంటూ మా కాళ్ళ మీద మేము నిలబడాలి. ఫస్ట్ మా పిల్లల్ని మంచిగా సెట్ చేయాలి. తర్వాత కూడా మా కాళ్ళ మీద మేమే నిలబడాలి. వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ భుజాల మీద మా వారు ఒక భుజం మీద, నేను ఒక భుజం మీద అసలు నా పిల్లల మీద అయితే ఎక్కకూడదు. నేను మంచిగా మేమిద్దరం ఆరోగ్యంగా ఉండి మా ఇద్దరికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మంచిగా ఫ్యూచర్‌లో ఇంకా ఇద్దరం ఒకసారే చచ్చిపోతే బావుండు. ఇదే నాకు కోరిక. ఇలా అనకండి అనైతే అనుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో జరిగేవైతే ఇవే కదా! మన పిల్లల్ని మనం చూస్తాము. కానీ వాళ్ళు చూస్తారో చూడరో ఇంక అదంతా కూడా వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఎవరికి వాళ్ళకే ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది. అంటే ఎవరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళకి కూడా ఇంకొక ఫ్యామిలీ వచ్చేసిద్ది కదా! ఇంక వాళ్ళకి పిల్లలంటూ ఇప్పుడు మనం ఎలా మన పిల్లల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కష్టపడుతున్నామో, అంటే మన ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడుతున్నామో, వాళ్ళు కూడా ఇంక రేపటి నుండి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ వైఫ్ కోసం ఇలా కష్టపడుతూనే ఉంటారు కదా! అంతే ఇంకా. కానీ మన పిల్లల్ని మంచిగా చూడాలి, మంచిగా చేయాలి. ఇదొక కోరిక ఉండిపోయింది. ఇంకా వీడియో విషయానికొస్తే బట్టలన్నీ కూడా పిండేశాను స్నానం చేయకముందే. టిఫిన్ వేశాను కదా! ఇంకా తర్వాత చెప్పాను కదా చిన్న చిన్న పనులున్నాయని చెప్పేసి, అప్పుడే అన్నీ కూడా మొత్తం నీట్‌గా అన్నీ బట్టలన్నీ కూడా పిండేసేసి బట్టలు మొత్తము ఇంకా ఆరబెడదామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా టైం పట్టిద్దిలే, కర్రీ వండుతున్నాను కదా! ఇంకా కర్రీ సగంలో అంటే వాటర్ పోసేసి ఇక్కడికొచ్చాను బట్టలు ఆరేద్దామని. ఆ బట్టలు ఆరేలోపు మళ్ళీ కర్రీ మాడిపోతుందేమో అని చెప్పేసి కర్రీని సిమ్‌లో పెట్టి బట్టలు పట్టుకు ఆరేద్దామని అయితే వచ్చేసి బట్టలైతే ఆరబెట్టాను. ఇంకా దోసకాయ టమాటా కర్రీ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేమైతే అన్నం అయితే తింటున్నాము. మేము అన్నం ఎప్పుడైనా సరే ఇలా అందరం కూర్చొని తింటాం మా పిల్లలు మేము. కానీ పిల్లల్ని ఎక్కువగా మాతో పాటు కూర్చోబెట్టనులేండి. ఎందుకంటే వాళ్ళకి ముందే పెట్టేస్తాను. మాతో పాటు కూర్చోబెట్టి గాని అన్నం పెట్టాననుకోండి ఇంక వాళ్ళైతే అసలు అన్నమే తినరు. అంతా కింద పారేయడం అలా ఇలా చేస్తూ ఉంటారు. మా చిన్నోడైతే కొంచెం మంచిగానే ఉంటాడు. అంటే వాడు అల్లరి ఎక్కువ చేయడు. అలానే చెప్పిన మాట కూడా కొంచెం వింటాడు. కానీ పెద్దోడు అలా కాదు. అందరు గారాబంతో పెరిగాడు కదా! అందుకే అలా ఉండడు. అత్తయ్య వాళ్ళకి ఎక్కువగా వాడు అలవాటు. మాకేంటంటే ఈ చిన్నోడంతా మాకు అలవాటు. వాడు ఎక్కువగా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కాదు చిన్నోడు. ఇప్పుడు వెళ్తున్నాడు కానీ అంతకుముందు అసలు 6 మంత్స్‌కి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి నేను వచ్చేసాను కదా! ఇంకా అప్పటి నుండి ఒక 1 ఇయర్ వరకు అనుకుంటా, దాదాపు అసలు 1 ఇయర్ వరకు అసలు ఎక్కువ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండేవాడు కాదు, వెళ్ళేవాడు కాదు. ఒక 1 ఇయర్, 1½ ఇయర్ వరకు వాడు చాలా తక్కువ వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళేవాడు కాదు. నార్మల్‌గా వెళ్ళినా కానీ అసలు వచ్చేసేవాడు. అంటే కొంచెంసేపు ఆడుకుంటూ వచ్చేయడం. ఇలాగే ఉండేవాడు. మా పెద్దోడైతే అలా కాదు. ఎక్కువగా నానమ్మ అసలు చిన్నప్పటి నుండి కూడా పెద్దోడైతే ఎక్కువగా వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉండేవాడు. చిన్నోడు అలా కాదు. చాలా చాలా అంటే చాలా దూరం. వాడికి చాలా డిఫరెన్స్ ఉంటది. అత్తయ్య వాళ్ళ దగ్గర ఈడు అసలు ఎక్కువ లేడు. అని చెప్తున్నాను కదా! 6 మంత్స్‌కి వచ్చిన తర్వాత నుండి ఒక 1 ఇయర్ వరకు అనుకుంటా అసలు వెళ్ళేవాడు కాదు. ఎక్కువ అసలు వెళ్ళేవాడు కాదు. ఇంకా అలా అలవాటు. మేమే ఎక్కువ అలవాటు. అదీ కాకుండా మా పెద్దోడికైతే కొంచెం హెల్త్ బాగుండేది కాదు. దానివల్ల మేము వాడిని కొంచెం అందరము ఇంట్లో కొంచెం గారాబంగా అలా చూసుకుంటూ ఉండేసరికి వాడికి ఫస్ట్ నుండి కూడా అదే అలవాటయిపోయింది. ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్లేదులెండి. అంతకుముందంతా కూడా ఒక 3 ఇయర్స్ అయితే బాగా ఇబ్బంది పడ్డాం వాడికి. 4 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కుదుట పడ్డాడు బాబు. కొంచెం పర్లేదు బాగానే ఉంటున్నాడు. ఇంకా చిన్నోడికైతే ఇప్పుడు అదీ కాకుండా మేము కొట్టడం, గదురుకోవడం, వాడిని పెంచినంత గారాబంగా వీడినైతే పెంచలేదు. కొంచెం గదురుకోవడం ఇలా అయితే చేస్తూ ఉంటాను. అందుకే మా మాట చెప్పినట్టు వింటూనే ఉంటాడు. ఇంకా ఇక్కడైతే పిల్లలకి అలానే మా పెద్దోడు వస్తాడు కదా! ఇంకా వాడికి కూడా ఉంటాయని చెప్పేసి సబ్జా గింజల నీళ్ళైతే నానబెట్టాను. ఇంకా అవైతే నానబెట్టిన తర్వాత మా చిన్నోడికి, మా వారికైతే పోసిచ్చాను. పెద్దోడైతే ఇంకా రాలేదు స్కూల్ నుండి. ఇంకా నేనైతే ఇక్కడ పప్పు కడిగి పెట్టుకున్నాను. ఇంకా చాలా పనులే చేశానండి. కనిపించకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే రుబ్బుకుంటున్నాను. ఇడ్లీకి పప్పు మళ్ళీ పోసాను. ఇంకా టిఫిన్ అయితే వేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే పిల్లలకి కూడా టిఫిన్ ఇప్పుడు కొంచెం పర్లేదు తింటున్నారు. అంతకుముందు అయితే టిఫిన్ వేస్తే అసలు తినేవాళ్ళే కాదు. ఎందుకంటే అంతకుముందు అంతా కూడా లేవడం, ఏదో ఒకటి కొంచెం అలా తినడం, ఒక ఇడ్లీ కూడా తినేవాళ్ళు కాదు. అంతకుముందు టిఫిన్ వేసినా సరే వాళ్ళ మూలంగా ఎక్కువ పని అయిపోతుంది. వాళ్ళేమో తినట్లేదని చెప్పేసి కొన్ని రోజులైతే అన్నమే వండి పెట్టేసేసాను. ఎలాగో బాక్స్ కట్టడానికి అన్నమే వండుతాను కదా! ఇంకా ఆ అన్నమే వండి పెట్టేసేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంకా టిఫిన్ వేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అంటే వారం మొత్తంలో ఒకే టిఫిన్ కాకుండా కొంచెం ఒకరోజు ఒకటి అలా ఏదో ఒకటి అలా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మా చిన్నోడు చేసే కోతి పనులు చూడండి.
నేను ఒక పక్క ఏమో పప్పు రుబ్బుకుంటున్నాను కదా, వాడేమో సైడ్ నుండి పైకి ఎక్కేస్తున్నాడు స్టవ్ పైన. ఇక్కడ ఉంది కదా ఫ్లాట్ లాగా, ఇంకా దాని మీదకి ఎక్కేసి కూర్చుంటున్నాడు. నేను అసలు ఫస్ట్ చూడలేదు, అంటే అంత అబ్జర్వ్ చేయలేదు. వీడేంటి ఇలా ఎక్కేసాడు, తర్వాత చూడగానే అసలు ఎంత నవ్వొచ్చిందంటే, వీడేంటి ఇలా ఎక్కేసాడు, వీడు ఎందుకు ఎక్కాడో తెలుసా? ఇక్కడ నేను పప్పు కడిగి ఇది మిక్సీ వేస్తున్నాను కదా, ఆ పప్పు తినడం కోసం వచ్చాడు నా దగ్గరికి. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని. మా అమ్మ పప్పు రుబ్బుతున్నా, లేదంటే ఇడ్లీకి పప్పు పోసిన, నానబెట్టిన, ఇలాగే చేస్తూ ఉండేదాన్ని. మంచిగా వచ్చేసి తినేసి అసలు ఎప్పుడు తింటూనే ఉండేదాన్ని. మా అమ్మ ఏమో తిడుతూ ఉండేది, అలా పప్పు తినకూడదు, కడుపు నొప్పి వస్తుంది, అది ఇది అని చెప్పేసి. అయినా సరే మనం వింటామా? చెప్పినా సరే పప్పు కడుగుతుంటే చాలు ఇంకా అక్కడే మా అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉండేదాన్ని. ఇంకా నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఇక్కడ వీడిని ఇలా చూస్తూ ఉంటే. మా చేతన్ గాడిని ఎప్పుడు స్కూల్కి పంపించాలో ఏమో, అసలు ఇంటి దగ్గరే అలవాటు అయిపోతున్నాడు. వీడు ఎలా వెళ్తాడో ఏమో, ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశాడు. బన్నీ అయితే వాడు వెళ్తున్నాడు కదా, వీడు వెళ్ళడా అని చెప్పేసి ఒక ధీమాతో ఉన్నాము. ఇంక వీడిని కూడా అంగన్వాడీకి తీసుకెళ్ళాలి. చెప్పాను కదా, ఈ మధ్య కొంచెం బద్ధకమో తెలీదు, రెస్టో తెలియదు, కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా వీడిని కూడా అంగన్వాడీకి తీసుకెళ్దాము అనుకుంటున్నాను. ఇంకా అంతకుముందు అయితే ఒకరోజు పంపించాను. ఒకరోజు మొత్తం ఇంకా వాడే ఉన్నాడు, వాడే ఆడుకుంటూ. వాళ్ళ అక్క ఉంది, ఇంకా వాళ్ళతో పాటు అలాగే కూర్చుని ఉన్నాడు. అక్క అంటే మా బావగారు వాళ్ళ పాప. ఇంకా తనతో పాటు కూర్చుని ఆడుకుంటూ బాగానే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ డే నుండి ఇంకా అక్కడే ఉంచేస్తాం అనుకున్నాడో ఏమో, కానీ ఇంకా వెళ్ళనంటే వెళ్ళనంటున్నాడు. పంపించినా కానీ ఏడుస్తున్నాడు. ఇంకా ఇప్పటి నుండి నేనైనా సరే కొంచెం తీసుకెళ్దాము, అంటే అలవాటు చేద్దాము అనుకుంటున్నాను. కొంచెం శ్రద్ధ పెట్టి వాడి మీద కూడా కొంచెం స్కూల్లోకి అలవాటు చేస్తే ఏబిసిడీలు అవన్నీ నేర్చుకుంటాడు కదా అని అయితే అనిపిస్తుంది. మళ్ళీ ఏమో చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా వాడినైతే పక్క స్కూల్కి అయితే పంపిద్దామని ఫిక్స్ అవుతున్నాను. కానీ పంపిద్దాం అనుకుంటున్నాను, కానీ వాడైతే ఇంకా నేను లేకుండా ఉన్నాడు కదా. నాకేమో ఇక్కడ వీడియోస్, ఇంకా పనులు, ఇంటి దగ్గర ఇంకా చాలా ఉంటుంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాను అనుకోండి, ఇంకా అసలు రెస్టే ఉండదు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళామనుకోండి 3 వరకు, 12 అలా 1 గంట ఆ టైం వరకు ఉంటాను కదా అక్కడే. ఇంకా వచ్చిన తర్వాత కూడా అంత పనే, ఇంకా అంత టైం ఏమీ ఉండదు. మళ్ళీ ఏవో ఒకటి పనులు చేసుకోవాలి, మళ్ళీ బాబు వచ్చేస్తాడు, ఇంకా ఇదే సరిపోతుంది. ఆ ఒక్క ఉద్దేశంతో ఆగిపోతున్నాను. కానీ పంపించాలండి బాబాయ్, వాడిని కూడా స్కూల్కి అయితే అలవాటు చేయాలి. ఇక్కడైతే ఇంకా ఇడ్లీకి అయితే పప్పు మొత్తము కూడా మిక్సీ పట్టేసేసాను. పట్టిన తర్వాత ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాను కదా, ఒకసారి ఆల్రెడీ కడిగేసాను. ఇంకా మళ్ళీ కొంచెం వాటర్ అంతా కూడా అందులో వంపేసేసి ఇడ్లీ రవ్వ మొత్తము కూడా పిండేసి పిండిలో అయితే కలిపేసుకున్నాను. ఇంకా పిండి మొత్తము కూడా ఒకరోజు అంటే రేపు మార్నింగ్కి వేసుకునేదేమో ఇలా ఒక స్టీల్ గిన్నెలో పెట్టుకుంటున్నాను. మిగతాదేమో ఇంకొక గిన్నెలోనే అలాగే, అంటే ఇప్పుడు మిక్సీ పట్టాను కదా, ఇంకా అందులోనే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. రేపు వేసుకునేది మాత్రం బయటే పెట్టుకుంటాను, ఎందుకంటే ఇడ్లీ సాఫ్ట్గా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలా అయితే చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఇంతే, పిండి వేసుకుంటే చాలు ఒకరోజు ఖచ్చితంగా బయట పెట్టేసేసి కొంచెం పిండి మాత్రం, అంటే రేపటికి కావాల్సింది మాత్రం బయటే అట్టి పెట్టుకుంటాను. ఇంకా ఎల్లుండికి అంటే తర్వాత వాడుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను. ఒకరోజు ఇలా ఇడ్లీ, ఒకరోజు అట్టు, ఒకరోజు సేమియా ఉప్మా, ఒకరోజు గోధుమ ఉప్మా, ఒకరోజేమో మామూలుగా తెల్ల రవ్వ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, సూజీ రవ్వ అనుకుంటా, ఆ ఉప్మా. ఇలా కొంచెం డిఫరెంట్గా టిఫిన్ అయితే ట్రై చేద్దాము అనుకుంటున్నాను పిల్లలకి. కాకపోతే ఇలా చేస్తే ఏమవుతుందంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. ఏంటంటే వాళ్ళకి ఇంకా టిఫిన్కి వీటికే ఎక్కువ టైం పట్టేస్తుంది. మా బుడ్డోడు వ్యాన్ ఏమో 8 కల్లా వచ్చేస్తుంది కదా, 8 కూడా కాదు 7:40కే వ్యాన్ వచ్చేసిద్ది. ఆ టైం కల్లా మళ్ళీ లంచ్ బాక్స్ అన్నీ అందించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఇంకా మా వారు పనికి వెళ్తున్నారు కదా, ఈరోజైతే వెళ్ళలేదులేండి. ఇంకా కొంచెం అంటే రేపటి నుండి అలా పనికైతే వెళ్తారు కదా, ఇంకా అప్పటి నుండి మళ్ళీ పనికి వెళ్తే 4 గంటలకి లేస్తాను కదా, ఇంకా అప్పటి నుండి అయితే మంచిగా సెట్ అయిపోయిద్ది. నాకైతే అంత పొద్దున్నే లేవడం అయితే అసలు నచ్చదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను చాలా లేట్గా లేచేదాన్ని. నేనైతే కొన్నాళ్ళు హాస్టల్లో అయితే చదువుకున్నాను, ఒక 2 ఇయర్స్ అలా అయితే చదువుకున్నాను. ఇంకా అప్పుడు కూడా కొంచెం మార్నింగ్ లేవడం అలా అలవాటు అయింది. కానీ ఆ మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ నేను చాలా లేట్గానే లేస్తాను. కానీ ఇక్కడైతే తప్పడం లేదు. ఇంకా మనకి తప్పడం లేదనుకుంటే మళ్ళీ మన పిల్లల్ని పస్తులు పెట్టాల్సి వస్తుంది. అందుకే వాళ్ళ కోసం తప్పక లెగుస్తున్నాను. మా వారిని పిల్లల్ని మంచిగా చూసుకోవాలి కదా. మళ్ళీ నేను లెగవలేదనుకోండి వాళ్ళ కడుపులు కాలుతాయి. అందుకే నేను ఇంకా తప్పక లెగుస్తాను. తప్పకేం కాదులేండి, ఇంక ఇది ఆడవారి జీవితంలో అంతా కూడా ఇంకా జరిగేదే.
ఇంకా అనుకుంటున్నాను మా వారు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా 4కి 5కి 5:30కి ఈ టైంలోపు ఖచ్చితంగా లేసేసేయాలి అని అనుకుంటున్నాను. కానీ అదైతే నా వల్ల అసలు అవ్వట్లేదు. మెలుకువ వచ్చినా కానీ అలారం పెట్టుకుంటున్నాను. కానీ ఒక 10 మినిట్స్ పడుకుందాము అలా ఇలా అనుకుని అలారం కూడా ఆఫ్ చేస్తున్నాను. ఇలా అయిపోతుంది. ఇప్పుడైతే మా వారు పనికెళ్తున్నారు కదా, కొంచెం శ్రద్ధ పెట్టి అయితే లెగుస్తున్నాను పెందలాడి పడుకుని. ఇలా ఒక పల్లెటూరులో నా జీవితం అయితే ఇలా సాఫీగా అయితే జరిగిపోతూ సాగిపోతూ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా అయితే జరిగిపోతూ ఉంది. ఇంకా ఈ వీడియో చూస్తూ ఉండగానే ఇంకా లాస్ట్‌కి కూడా వచ్చేసింది కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.